రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించి 3 నెలల అవసరం ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఖాళీల భర్తీకి 2018, 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోవడంతో 2023 నోటిఫికేషన్ కోర్టు తప్పుపట్టింది. దీంతో సదరు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే మేము ఏఏజీతో 3 సార్లు సమావేశం కావడం జరిగింది. పూర్తి స్థాయిలో చర్చించాం. నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పోస్టులను వచ్చే 3 నెలల భర్తీ చేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వంలో రాజకీయ కోణంలో కొన్ని అపాయింట్మెంట్లు జరిగాయి. దీనివల్ల యూనివర్సిటీలో ఎంతో మంది సిబ్బంది అవసరం, ఎవరు ఏ పని చేస్తున్నారో మ్యాన్ పవర్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆడిట్ పూర్తయిన తర్వాత స్పష్టత వస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. పని చేయాలని తప్పన మాకు ఉంది. లీగల్ గా ఇబ్బంది పడకూడదు. చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేశాం. 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. దాని కారణంగా గత నోటిఫికేషన్ లో తప్పులు సర్దిద్దడమే కమిటీ వేసి ఖచ్చితంగా అమలు చేశాం. ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం సముఖంగా ఉంది. వయసు విషయానికి వస్తే ఇప్పటికే జీవోఎం ఏర్పాటు చేయడం జరిగింది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం ఉంది. ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తీసుకొచ్చాం. కమిషనరేట్లను కూడా బలోపేతం చేస్తాం. ఆ బిల్లు కూడా వస్తుంది. అన్ని సమస్యలపై నేను వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నాను. నియామకాలను చాలా సీరియస్ గా తీసుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్. ఐటీ రంగంలో విశాఖపట్నాన్ని గ్లోబల్ మ్యాప్ లో పెట్టబోతున్నాం. 5 ఏళ్లలో ఒక ఐటీ రంగంతోనే విశాఖ కేంద్రంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి నాకు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిని ఒక బాధ్యతగా చేపట్టి మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తూ విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.